టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ హేమలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమానికి స్వాగతం. శుభాల్ని ప్రసాదించేది, సుఖ సంతోషాలను సిద్ధింపచేసేది, ఆనందాలను మోసుకువచ్చేది ఉగాది. అయితే చందమామకు అమావాస్య పౌర్ణమి ఎలాగో మన జీవితంలోనూ సుఖ సంతోషాలు ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి. అయినప్పటికీ 6 రుచుల ఉగాది పచ్చడిల మన జీవితంలో సుఖ సంతోషాలు, లాభ నష్టాలు సమాంతరంగా ఉండి ప్రతి వ్యక్తి జీవితంలో ఆనందాన్ని సిద్ధింపచేసేది ఉగాది. ఉగాది అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణం. సమాజ శ్రేయస్సుకు, ప్రతి వ్యక్తి భవిష్యత్తును తెలియచేసేది ఉగాది పంచాంగ శ్రవణం. ఈ హేమలంబి నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష్య బ్రహ్మశ్రీ డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. మరి వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అమ్మా. నమస్కారం. ముందుగా మీకు హేమలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే మీకు భక్తి టీవీ ప్రేక్షకులకి హేమలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సిద్ధాంత్ గారు, మరి మన తెలుగు సంవత్సరాల్లో హేమలంబి నామ సంవత్సరం 31వది. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? దీని అర్థం ఏంటి, పరమార్థం ఏంటి తెలియజేస్తారా? హేమలంబి, హేమలంబి 2 పదాలతో ఉన్నటువంటి పేరుది. హేమ అంటే మనందరికీ తెలుసు సువర్ణం అంటే బంగారం. లంబము అంటే విస్తృతమైన, విశాలమైన బంగారు కిరణములతో ప్రకాశించున్నది. అందరి జీవితాల్లో బంగారు కిరణాలు అంటే మంచి వెలుగులు విరజిల్లే విధంగా సూర్యకాంతులు మన మీద ప్రసరిస్తాయి అని దీని యొక్క అంతరార్థం. వృద్ధికి సంకేతం బంగారం. హిరణ్యవర్ణాం హరిణీం, మహాలక్ష్మికి సంకేతం సువర్ణం. కాబట్టి హేమలంబము, హేమలంబి వీటి అర్థాలు ఏం తెలియజేస్తున్నాయంటే సంస్కృత పరంగా పరిపూర్ణమైన అభివృద్ధిని ఈ సంవత్సరం ప్రసాదిస్తుంది. హేమలంబౌ సుఖినో జనాః సర్వే నృపాః. రాజులు అలాగే ప్రజలు సుఖశాంతులని హేమలంబి నామ సంవత్సరంలో పొందుతారు అని సంవత్సర ఫలం తెలియజేస్తుంది. అలాగే సిద్ధాంత్ గారు, మరి ఈ హేమలంబి నామ సంవత్సర నవ నాయకులు ఎవరు? ఆ నాయకుల ఫలితాల గురించి తెలియజేస్తారా? సంవత్సర ఫలితాన్ని నిర్ణయించేది నవనాయకులు. నవనాయకులలో ప్రధానమైనటువంటి వ్యక్తి రాజు, సంవత్సరాధిపతి. సంవత్సరం ఏ వారంతో ప్రారంభమైతే ఆ వారాధిపతి రాజుగా పాలిస్తాడు. హేమలంబి నామ సంవత్సరంలో రాజా బుధ, బుధుడు రాజైనాడు. బుధవారంతో ప్రారంభమవుతుంది. బుధవారానికి అధిష్టాన దైవం సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి. బుధ్యతే సర్వమితి బుధ. బుధుడు రాజవటం వల్ల పాలన చక్కగా ఉంటుంది. అంతేకాకుండా ఇదే బుధుడికి మరొక ఆధిపత్యం వచ్చింది, సైన్యాధ్యక్ష పదవి. సేనాని కూడా ఆయనే, సైన్యాధ్యక్షుడు కూడా. ప్రజలను రక్షించే గ్రహం బుధుడైనాడు, పాలించే గ్రహం కూడా బుధుడైనాడు. సైన్యాధ్యక్షుడు ఆయనే, పాలకుడు ఆయనే. ఇలా ఉన్నప్పుడు శాంతి భద్రతలు చాలా చక్కగా ఉంటాయి, అదుపులో ఉంటాయి. అందరూ ధర్మ మార్గంలో తెలివిగా ప్రవర్తించి వారి వారి ఆశయాలని సిద్ధింపచేసుకోవడానికి ఈ తెలివిగల గ్రహము బుధుడు, ఈ బుధుడు రాజవటం వల్ల ఎక్కువగా అవకాశం ఉన్నది. మంత్రి శుక్రుడు మంత్రి అవటం వల్ల సమర్థత బాగా ఉంటుంది, వర్షాలు బాగా పడతాయి, పంటలు బాగా పండుతాయి, ఆవులు బాగా పాలిస్తాయి. ముఖ్యంగా శుక్రుడు సుఖాలకి, భోగాలకి, భాగ్యానికి అధిపతి. భోగాలను ప్రసాదించే గ్రహం కనుక మంత్రి అయితే మంత్రి ఆదేశాలను తీసుకుంటూ రాజు పరిపాలిస్తాడు కదా, సందేహం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు. కాబట్టి ఎక్కువ హింస ఉండదు.
చక్కగా అనుకూలంగా ఉంటుంది, శాంతప్రదంగా ఆనందదాయకంగా ఉంటుంది. సస్యాధిపతి, పంటలకు సంబంధించినటువంటి అధిపతి రవి. జగత్తంతటికీ ప్రాణశక్తిని ప్రసాదించే సూర్యభగవానుడు ఆహారాన్ని అందించేటటువంటి సస్యాధిపతిగా ఉన్నప్పుడు మంచి పంటలు పండుతాయి. ప్రధానంగా గోధుమ ధాన్యము, అలాగే అపరాలు బాగా పండుతాయి. అందరికీ ఆరోగ్యం ఉంటుంది. బుధుడు రాజైనప్పుడు గ్రహరాజైనటువంటి రవి సస్యాధిపత్యాన్ని పొందటం కూడా కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ధాన్యాధిపత్యం సూర్యపుత్రుడైన శనికి వచ్చింది. అంటే నల్లని ధాన్యములు బాగా పండుతాయి, నల్లని భూములు బాగా మంచి ఫలితాన్ని ప్రసాదిస్తాయి, అనుకూలంగా ఉంటుంది. శని కూడా ఇక్కడ సూర్యుడితో సమానమైనటువంటి శుభ ఫలితాన్ని ప్రసాదిస్తున్నారు. తర్వాత అర్ఘాధిపతి, ఆ తర్వాత మేఘాధిపతి. నవనాయకుల్లో అర్ఘ మేఘ ఆధిపత్యములు రెండు అత్యంత శుభగ్రహమైనటువంటి దేవగురువైన బృహస్పతికి వచ్చింది. అర్ఘము అంటే ధరవరలు, మేఘము అంటే వర్షములు పడటానికి ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహం. వర్షములు పడటానికి ఆధారం ఎవరు? మేఘాధిపతి. ఈ మేఘాధిపతి బృహస్పతి అవటం వల్ల మంచి వర్షాలు కురుస్తాయి. సకాలంలో రైతులకి అనుకూలమైనటువంటి విధంగా తాగునీరు, సాగునీరు రెండూ బాగా ఉంటాయి. రసాధిపత్యం కుజుడికి వచ్చింది, నీరసాధిపత్యం రవికి వచ్చింది. రసములు అంటే ద్రవ సంబంధమైనటువంటి పదార్థాలు, నూనెలు, తేనె ఇలాంటివి, పాలు, ఇవన్నీ కుజుడు ఆధీనంలో ఉండటం ద్వారాగా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. పాపగ్రహానికి రసాధిపత్యం రావటం, అయినప్పటికీ అందుబాటులో ఉండే విధంగానే ధరలుంటాయి. తర్వాత నీరసాధిపత్యం అంటే రసములు కాని వాటిని నీరసములు అంటాం. ఘన పదార్థాలు, బెల్లము ఇలాంటి ద్రవ్యాలు, బంగారము, ఇవి రవికి రావటం వల్ల ప్రజలకి అందుబాటులో ఈ ద్రవ్యాలన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా బంగారం అందుబాటులో ఉంటుంది. అందరూ ఉపయోగించుకునే విధంగా నీరసములు, రసము కానటువంటి అంటే ద్రవ్య పదార్థములు కాని వస్తువులు ఏవైతే ఉన్నాయో ఘన పదార్థములు, అవన్నీ సక్రమంగా అనుకూలంగా ఉంటాయి. నీరసాధిపత్యం రవికి రావటం, ఇది హేమలంబి కావటం, రవి కటాక్షం బాగా ఉండటం, ప్రజలందరూ అన్ని విధాల శుభప్రదమైనటువంటి మార్గంలో నడుస్తారు, సంచరిస్తారు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ మనం చూస్తే ప్రధానంగా రాజు, సేనాని, మంత్రి, మేఘ, అర్ఘ ఈ 5 ఆధిపత్యాలు శుభగ్రహాలకు వచ్చినాయి. ఈ విధంగా చూస్తే ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కొంచెం ఎక్కువ మంచిని ప్రసాదించే అవకాశం కనపడుతుంది. అలాగే సిద్ధాంత్ గారు, ఈ హేమలంబి నామ సంవత్సరంలో రైతులకు కలిసి వస్తుందా? అన్నదాతలు ఆశించిన ఫలితాలు పొందుతారంటారా? చాలా వరకు అలాగే ఉందమ్మా. ఎందుకంటే మనం రాజు బుధుడిగా చూసాము, అలాగే శుక్రుడు మంత్రిగా, ఇవన్నీ గురుగ్రహము మేఘ అధిపతిగా ఉండటం వల్ల గతం కంటే మేలుగా చూపిస్తోంది శాస్త్రం. మనకు శాస్త్ర ప్రమాణం కాబట్టి దుర్ముఖిలోనే విశేషమైనటువంటి ఫలితాలను మనం చూచాం. పాలన చక్కగా ఉంది, పంటలు బాగా పండినాయి. హేమలంబిలో అంతకంటే ఎక్కువే ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు. అన్నదాత నలుగురికి అన్నం పెడతాడు, తన అన్నం తింటాడు. అన్నపూర్ణ నిలయంగా భాసిల్లుతున్నటువంటి తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలమై మంచి సస్య అభివృద్ధితో రైతన్న ఆనందంగా, రైతన్న ముఖంలో చిరునవ్వు చూచే విధంగా గ్రహాలు అనుగ్రహిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా అందరము రాజైనటువంటి బుధుడిని మనం ప్రార్థించాలి. ఎందుకంటే వాయు సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా మధ్యలో కొన్ని కనపడుతున్నాయి. ఈ వాయు పీడనాల వల్ల జరిగేటటువంటి ప్రమాదాల నుంచి కూడా మనం రక్షించుకోవాలి. కాబట్టి ఎక్కువ మంది విష్ణు సహస్రనామం చదవటం, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించడం ద్వారా రైతన్నకి బలంగా మనం అందరం నిలబడటం, ప్రకృతి
రైతన్నని కాపాడుతుంది. రైతన్న ఆనందంగా ఉంటాడు, మంచి పంటను పండిస్తాడు, ప్రజలకు అందిస్తాడు. అలాగే సిద్ధాంత్ గారు, గత 2 సంవత్సరాలుగా మనకి గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు వచ్చాయి. మరి ఈ సంవత్సరం ఏ నదికి పుష్కరాలు రాబోతున్నాయి, దాని గురించి తెలియజేస్తారా హేమలంబి నామ సంవత్సరంలో? దేవగురువైన బృహస్పతి తులా సంక్రమణం చేయటం ద్వారా కావేరీ నదికి పుష్కరాలు వస్తాయి. శ్రీరంగపట్టణంలో వేంచేసి ఉన్నటువంటి మహావిష్ణు అవతారంగా భాసిల్లుతున్నటువంటి స్వామివారికి కావేరీ నది పుష్కరాలు వస్తున్నాయి. ఆ స్వామివారికి సంబంధించినటువంటి ధ్యానం చేయటం చాలా మంచిది. ఇది సెప్టెంబరు 12వ తారీఖు 2017 నుండి 12 రోజుల పాటు కావేరీ పుష్కరాలు. దేవగురువైన బృహస్పతి తులా సంక్రమణం చేయటం ద్వారా, అంటే భాద్రపద బహుళ సప్తమి నుండి ఆశ్వయుజ శుద్ధ తదియ వరకు కావేరీ పుష్కరాలు. అంటే నవరాత్రాలు, దేవీ నవరాత్రాలు ప్రారంభమైన 3 రోజుల వరకు ఈ పుష్కరాలు ఉన్నాయి. తులా సంక్రమణం కావేరికి సంబంధించినటువంటి పుష్కరం. శ్రీరంగనాథుణ్ణి సేవించడం ద్వారా, కావేరీ తల్లి యొక్క అనుగ్రహం లభించడం ద్వారా పరిపూర్ణమైనటువంటి జ్ఞానవృద్ధి లభిస్తుంది. పుష్కర స్నానం చాలా విశేషమైంది. మనకి కృష్ణ గోదావరి పుష్కరాలు, అంటే గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాల తర్వాత మన దగ్గరలో ఉన్నటువంటి నది కావేరీ నది. మన పుష్కరాలు అయిపోయిన వెంటనే వస్తున్నటువంటి పుష్కరం కావేరీ పుష్కరం. అలాగే సిద్ధాంత్ గారు, మనకి ప్రతి సంవత్సరం మూడాలు, కత్తెరలు అనేవి సహజంగానే వస్తూ ఉంటాయి కదా. మరి ఈ హేమలంబి నామ సంవత్సరంలో మూడాలు, కత్తెరలు ఎప్పుడు వస్తున్నాయి, వాటి వివరాలు తెలియజేస్తారా? శ్రీ హేమలంబి నామ సంవత్సరంలో గురుమౌఢ్యమి, ఇది అక్టోబర్ 12వ తారీఖు నాడు వస్తుంది. అక్టోబర్ 12, 2017 ఆ రోజు నుండి నవంబర్ 10వ తారీఖు వరకు గురుమౌఢ్యమి ఉన్నది. హేమలంబి నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ అష్టమి నుండి హేమలంబి నామ సంవత్సర కార్తీక బహుళ సప్తమి వరకు గురుమౌఢ్యమి ఉన్నది. ఈ గురుమౌఢ్యం సమయంలో శుభ కార్యక్రమాలు చేయరాదు. శుక్రమౌఢ్యమి 29 నవంబరు 2017 నుండి ఫిబ్రవరి 20, 2018 వరకు శుక్రమౌఢ్యం ఉన్నది. ఈ శుక్రమౌఢ్యమి కాలంలో శుభకార్యాలు ఉండవు. అనగా శ్రీ హేమలంబి నామ సంవత్సర మార్గశిర శుద్ధ దశమి నుండి హేమలంబి నామ సంవత్సర పాల్గొన శుద్ధ పంచమి వరకు శుక్రమౌఢ్యమి. ఇక వాస్తుకర్తరి మే 4వ తారీఖు నుండి మే 28 వరకు ఎప్పటిలాగానే ప్రతి సంవత్సరము వాస్తుకర్తరి ఉంటుంది. ఈ వాస్తుకర్తరిలో గృహ సంబంధమైనటువంటి పనులు చేరాదు. గృహప్రవేశం, గృహారంభము, ఇల్లు కడుతున్న సందర్భంలో కొత్త కార్యక్రమాలు మొదలుపెట్టడం ఇట్లాంటివి జరపకూడదు. సిద్ధాంత్ గారు, మరి ఈ హేమలంబి నామ సంవత్సరంలో గ్రహణాలు ఏమైనా సంభవిస్తాయా? ఏ రాశి వారికి గ్రహణాలు అనుకూలంగా ఉంటాయి, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంటాయి? ప్రధానంగా హేమలంబి నామ సంవత్సరంలో 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. శ్రావణ పూర్ణిమకి వచ్చేటటువంటి గ్రహణం పాక్షిక చంద్రగ్రహణం 7/8/2017 రాత్రి 11:54 చంద్రగ్రహణం సంభవిస్తుంది. తర్వాత మాఘ పూర్ణిమకి, శివరాత్రికి ముందు మాఘ పూర్ణిమకి మరొక గ్రహణం వస్తుంది. అది సంపూర్ణ గ్రహణం. అది 31 జనవరి 2018 సాయంకాలం 6:59 ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో పడుతుంది. ఇక్కడ శ్రావణ పూర్ణిమకి పట్టేదేమో శ్రవణ నక్షత్రంలో సంభవిస్తోంది. జన్మరాశిలో గ్రహణం రావటం చాలా దోషం. అంటే మకర రాశిలోని శ్రవణ నక్షత్ర జాతకులకి ఎక్కువ దోషం ఉన్నది. అలాగే సంపూర్ణ చంద్రగ్రహణం మనకి మాఘ పూర్ణిమకి వస్తుంది జనవరి 31. అక్కడ కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఎక్కువగా ఇబ్బంది ఉంది.
వారు శాంతి చేసుకుంటే. ఇప్పటి వరకు మనం పంచాంగంలోని అనేకానేక విషయాలు తెలుసుకున్నాం కదా, మరి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసే ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాల గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సిద్ధాంత్ గారు, మరి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మేషరాశి వారికి శ్రీ హేమళమినామ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉంటాయనేది తెలుసుకోవాలంటే ముందుగా 2 విషయాలు తెలుసుకోవాలి. సంవత్సర ఫలం అంతా కూడా రాజాది నవనాయకుల నిర్ణయంలో రాజును పట్టి ఆదాయ వ్యయములు, రాజపూజ్య అవమానాలు వస్తాయి. ఈ ఆదాయ వ్యయాలని ఆధారం చేసుకొని సంవత్సరంలో సంచరించేటటువంటి ప్రధాన గ్రహాలు గురు, శని, రాహుకేతువులు. ఇవి దీర్ఘకాలం ఒకే రాశిలో ఉంటాయి ఎక్కువగా. ఈ క్రమంలో ఈ సంచారాన్ని చూచుకుంటూ ఫలితం ఎలా ఉందో చెప్పుకోవాలి. సాముదాయిక ఫలితాలు సంవత్సరం మొత్తం మీద వచ్చేటటువంటి ఫలితాలు ఇవి. వీటిని పరిశీలిస్తే ఆదాయము వ్యయము 5-5గా ఉంది. ఆదాయం 5, వ్యయం 5. అంటే ఎంత వస్తుందో అంత సమానంగా ఖర్చు ఉంటుంది. అలాగే రాజపూజ్య అవమానాలను చూస్తే 3 రాజపూజ్యం, అవమానం 1. 3 గౌరవిస్తే 1 అవమానిస్తారు. ఎక్కువ శాతం మిశ్రమాత్మకంగా ఫలితాలు కనపడుతున్నాయి. ఈ క్రమంలో కీర్తి ప్రతిష్టలని బాగా సంపాదిస్తారు. సమయానుకూలంగా వ్యవహరించాలి. ఎందుకంటే మధ్యలో మేషరాశికి అష్టమ శని సంచారం వస్తుంది కాబట్టి కొంచెం పనుల విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే సందర్భానుసారంగా ఆలోచించటం. ఏ సమయానికి ఏ ఆలోచన, ఏ విధంగా కష్టం ఎదురైనప్పుడు ఏ విధంగా దాన్ని తట్టుకోవాలి. కష్టాలు అందరికీ వస్తాయి. ఒక సమస్య వస్తుంది, సమస్య వచ్చింది కదా అని కూర్చోకుండా దాన్ని అధిగమించేటటువంటి ప్రయత్నం ఉత్తరార్థంలో మేషరాశి వారికి సప్తమస్థ బృహస్పతి సంచారం వల్ల ఏర్పడుతుంది. అలాగే సౌభాగ్య యోగం చక్కగా ఉంది. ఎందుకంటే సప్తమ బృహస్పతి యోగం వల్ల ధైర్య సాహసాలు ప్రదర్శించి ఒక మంచి పని చేస్తారు. ఏదైనా మీరు సాహసం చేసి ఒక ఆస్తిని కొనుక్కునే ప్రయత్నం చేస్తే అది సిద్ధిస్తుంది. అలాగే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మన సంకల్పం నెరవేరలేదనే ఒక ఆలోచనతో నిరుత్సాహం ఆవరిస్తుంది. ఈ నిరుత్సాహంలో జాగ్రత్తగా ఉండాలి. అష్టమ శని, భాగ్యశని సంచారాలు ఏం చేస్తాయంటే తన మీదనే తనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. నేనేం చేయలేనేమో, నా వల్ల ఏం కాదేమో అనేటటువంటి ఉత్సాహం తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో చైతన్యవంతంగా ఆలోచించాలి. పెద్దల సహకారం తీసుకోవాలి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ముందుకు వెళితే హేమళమినామ సంవత్సరం మేషరాశి వారికి చాలా చక్కగా శుభప్రదంగా ఉంటుంది. మంచి జరగాలి అంటే శని దోషం ఉంది కాబట్టి శనిని ధ్యానించండి. వీలైనన్ని సార్లు శనికి తైలాభిషేకం చేయిస్తే చాలా బాగుంటుంది. హేమలంబినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు చూస్తారు. అష్టమ శని దోషం తొలగిపోతున్నప్పటికీ శని అనుకూలత తక్కువగానే ఉంటుంది. గురు బలంతో ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మేషరాశి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్య 9. ఆది, బుధ, గురువారాలు కలిసి వస్తాయి. రామరక్ష స్తోత్రం, దుర్గా స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని నిత్యం పఠించండి. గ్రహదోష పరిహారాలకు ఈశ్వరాభిషేకం, ప్రతి సోమవారం శివాలయ దర్శనం, ఆంజనేయ ఆరాధన చేయండి. శనివార నియమాలు పాటించండి. సిద్ధాంత్ గారు, మరి వృషభ రాశి వారికి ఈ హేమలంబినామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది? వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? హేమలంబినామ సంవత్సరం వృషభ రాశి వారికి అన్ని విధాల కలిసొచ్చే సంవత్సరం అండి. ఎందుకంటే సంవత్సర ఆరంభంలో పంచమ బృహస్పతి యోగం, కన్యలో ఉన్నటువంటి గురువు తన భాగ్య దృష్టితో వృషభాన్ని చూస్తారు. ఇది గొప్ప అంశం. ఇది సంవత్సర ఆరంభంలో అంటే ఈ రోజు నుంచే బృహస్పతి యోగం చక్కగా ఉన్నది కాబట్టి మంచి జరుగుతుంది. దైవబలం అధికంగా ఉంటుంది. రాజ్యస్థ కేతు యోగం కూడా చాలా చక్కగా ఉంది. ఉత్తరార్థంలో రాహుబలం పెరుగుతోంది. అయితే ఇక్కడ శని విషయంలో మాత్రం అష్టమ స్థానంలో శని దోషం వృషభ రాశికి ఉన్నది. తర్వాత క్రమంగా అది సప్తమంలోకి వచ్చి మళ్ళీ అష్టమంలోకి వెళ్తుంది.
మొత్తం మీద చూస్తే దైవ బలంతో పనులు పూర్తవుతాయి. సమర్థవంతంగా పనిచేయండి. అవసరాలను దృష్టిలో పెట్టుకొని అవసరాలకి తగ్గట్టుగా సహాయం అందుతుంది. రుణ సమస్యలు రాకుండా చూసుకోవాలి. మొహమాటంతో ఇబ్బందులు వస్తాయి. ఇవి ముందుకు సాగాలి అంటే శని ధ్యానం చేయాలి. ఈ క్రమంలో విఘ్నాలని అధిగమించవచ్చు. అలాగే ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితులు కూడా అష్టమ శని ఉన్నప్పుడు వస్తుందమ్మా. అష్టమ శని అంటే నిరుత్సాహము, దరిద్రము, కష్టాలు, ప్రయాణాల్లో విఘ్నాలు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి సహజం, మనిషి అంటేనే ఇవన్నీ ఉంటాయి. వీటిని మనం తెలివిగా దైవధ్యానంతో ఎలా అధిగమించాలో సంవత్సర ఫలం చూపుతోంది. ఈ క్రమంలో శని ధ్యానం చేయాలి. వాగ్వాదాలతో వృధా కాలక్షేపం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా ఎవరితోన్నా మాట్లాడితే వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. వాగ్వాదాలకు వెళ్లకుండా పొరపాటు జరిగినప్పుడు మౌనం వహించడం, ఎదుటివారు మన విషయంలో తప్పు చేసినప్పుడు వాళ్ళని క్షమించడం ద్వారా శని దోషం పోతుంది. అలాగే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆర్థికంగా ఖర్చు చేయాలి. ఎందుకంటే పంచమంలో నుండి ఉత్తరార్థంలో గురువు షష్ఠ స్థానంలోకి వెళ్తారు. ఈ షష్ఠోపచయగతుడైనటువంటి బృహస్పతి అనుకూలించకుండా వ్యతిరేకంగా ఫలితాలు ఇస్తారు. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. రుణ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సందర్భంలో మహాలక్ష్మి ధ్యానం చేసుకోవటం చాలా మంచిది. వృషభ రాశి. హేమలంబి నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 1. వృషభ రాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. పంచమ బృహస్పతి యోగం కారణంగా ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. అష్టమ శని దోషం ఉన్న కారణంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక కుటుంబపరమైన జాగ్రత్తలు పాటించాలి. వృషభ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6. బుధ, శుక్ర, శనివారాలు అనుకూలిస్తాయి. నిత్యం హనుమాన్ చాలీసా, దుర్గా స్తోత్రం, ఆపదుద్ధారక స్తోత్రం పఠించండి. గ్రహదోష పరిహారాలకు ఈశ్వరాభిషేకం, లక్ష్మీ ఆరాధన, ఆంజనేయ దర్శనం, శనివార నియమాలు ఆచరించండి. సిద్ధాంత్ గారు, మరి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా మిథున రాశి వారికి 2 ఆదాయం 11 వ్యయము ఇక్కడే కనపడుతుంది. ఖర్చు బాగా ఉన్నదంటే తగు జాగ్రత్తగా ఉండాలి. దానికి తగ్గట్టుగా గ్రహాల యొక్క సంచారం కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అర్ధాష్టమ బృహస్పతి యోగం ఉన్నది. అలాగే కొంత భాగం జూన్ నుంచి అక్టోబర్ వరకు షష్ఠ స్థానంలో శని బలం సహకరిస్తోంది. తర్వాత ఆద్యంతములంతా కూడా సప్తమస్థ శని యోగం. సంవత్సరారంభంలో అంటే ఇప్పుడు మనకి తృతీయ స్థానంలో ఉన్నటువంటి విక్రమగతుడైన రాహు సహకరిస్తున్నారు. 9, 8లో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం అంతగా అనుకూలించట్లేదు. ఈ క్రమంలో 2 రాజపూజ్యం, 4 అవమానం. 2 గౌరవిస్తే 4 విమర్శిస్తారు. విమర్శలను తట్టుకోవాలి, ఖర్చుని అదుపు చేసుకోవాలి. ఈ క్రమంలో చిత్తశుద్ధితో పనిచేసి సత్వరమే విజయాన్ని సాధించే విధంగా మన మనస్సు, మన ఆలోచనలు, మన ప్రణాళికలు చక్కగా ఉండాలి. ముందుగా ప్రణాళికలను రచించండి. గ్రహదోషం అంటే ఏంటి? జరగబోయే పనులకి ఆటంకం కల్పించడమే. ఆ ఆటంకం కలగకుండా ఉండాలంటే ముందస్తు ప్రణాళికలే మూలం. ముందస్తు ప్రణాళికకి ఆలోచన, చిత్తశుద్ధి, ప్రశాంతంగా ఆలోచించటం ఇవి అవసరం. అలాగే పట్టుదల చాలా అవసరం. పట్టుదల మిమ్మల్ని కార్య సాధనలో ముందుకు నడిపిస్తుంది. చైతన్యం చాలా అవసరం. బంధుమిత్ర సహకారం, సమాగమం, ఉద్యోగంలో శుభ ఫలితాలు విశేషంగా కనపడుతున్నాయి. శని అనుగ్రహం వల్ల వ్యాపారం బాగా కలిసి వస్తుంది. శ్రద్ధగా చేయండి. అన్ని విధాల 3వ రాశిలో ఉన్నటువంటి రాహువు సహకరిస్తున్నారు. వాహన యోగము అలాగే ప్రయాణ యోగములు కూడా సిద్ధిస్తున్నాయి. ఆశించినటువంటి ఫలితం దక్కే విధంగా ఉన్నది. విందు వినోదాలతో ఆనందంగా ఉంటారు. ఆధ్యాత్మిక ప్రగతి కనపడుతుంది. అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆపదల్ని ముందుగానే అంచనా వేయండి. వాగ్దోషములు రాకుండా కాపాడుకుంటే మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా శుభప్రదంగా ఉండే విధంగా ఖర్చులు తగ్గించుకొని బాధ్యతల్ని దృష్టిలో పెట్టుకొని
సంయమనంతో సంస్కారవంతంగా ప్రదర్శిస్తే చక్కగా ఉంటుంది. ఈ క్రమంలో మహాగణపతిని ధ్యానించడం చాలా ఉత్తమం. మిథున రాశి. హేమలంబి నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 4. మిథున రాశి వారికి ఈ ఏడాది సామాన్య ఫలితాలు ఉన్నాయి. శని, రాహు, కేతు బలం లేని కారణంగా గ్రహానుకూలత స్వల్పంగా ఉంది. పట్టుదలతో కార్యాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆర్థికానుకూలత ఉన్నా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. వాహన యోగం సూచితం. మిథున రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5. ఆది, గురు, శుక్రవారాలు కలిసి వస్తాయి. హనుమాన్ చాలీసా, గణపతి స్తోత్రం, ఆపదుద్ధారక స్తోత్రం పఠించాలి. నిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివాభిషేకం, దుర్గాదేవి కుంకుమార్చనలతో గ్రహ దోషాల నుంచి ఉపశమనం పొందవచ్చు. సిద్ధాంత్ గారు, మరి ఈ హేమలంబి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కర్కాటక రాశి వారికి ఆదాయము పెరిగింది, 11 ఆదాయం. అలాగే ఖర్చు 8, రాజపూజ్యం 5, అవమానం 4. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతుందో ఏదో ఒక విధంగా మనం మంచి మార్గంలో మంచి పనులు చేసి అభివృద్ధిని సాధించడానికి కాలం అనుకూలిస్తుంది అనేది అర్థమవుతుంది. అలాగే ఇక గ్రహ బలాన్ని పరిశీలిస్తే గురుబలం మాత్రం లేదు కర్కాటకం వారికి. తర్వాత శని విషయంలో చూస్తే 5, 6 రాశులు, 6వ రాశిలో శని బలం చాలా చక్కగా ఉంది. ఇక రాహు దోషం కూడా కనపడుతుంది. 2, 1 రాశుల్లో రాహు సంచారం. కేతు కూడా అష్టమ, సప్తమ స్థానాలు. అంటే ఇక్కడ రక్షించే గ్రహం కేవలం శని మాత్రమే. చాలా సునిశ్చితంగా ఆలోచిస్తూ ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. పెద్దలను సంప్రదించాలి. పెద్దవారైతే కుటుంబ సభ్యుల్ని సంప్రదించాలి. మిత్రుల్ని సంప్రదించి ఏది మంచి ఏది చెడు, ఎలా చేద్దాం, ఎలా చేయాలి, అభివృద్ధిని సాధించే క్రమంలో అవరోధాలని, విఘ్నాలని ఏ విధంగా అధిగమించాలి అనే దానిపైన ఎక్కువగా దృష్టి పెట్టాలి. మొత్తం మీద చూస్తే శీఘ్ర విజయాన్ని సాధించడానికి శని బలం బాగా సహకరిస్తోంది. ఉత్సాహభరిత వాతావరణం నెలకొల్పుతారు. ఎందుకంటే శని ఒక్కడు బాగుంటే చాలు, అన్నీ తట్టుకోవచ్చు. ఈ క్రమంలో అనుకున్న పనులు సకాలంలో పట్టుదలతో చిత్తశుద్ధితో లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉన్నది. స్పష్టమైన భావంతో వ్యవహరించి ప్రశంసలు పొందుతారు. ఏకాగ్రత వల్ల మంచి భవిష్యత్తు సిద్ధిస్తుంది. భవిష్యత్తు బంగారమయంగా ఉండే విధంగా మీ ఆలోచన సరళి ఉంటుంది. ఆత్మీయుల సూచనలు కొంత గందరగోళాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దగ్గర వారి సూచనల కంటే ఏకాగ్ర చిత్తంతో మీ మనస్సంకల్పం ఏ విధంగా ఉన్నదో మీరే ఆలోచించి మీరే ఒక నిర్ణయానికి రండి. అలాగే దగ్గర వారితో మనస్పర్ధలు రాకుండా చూడాలి. ప్రధానంగా 4 గ్రహాలను ఆధారం చేసుకున్నప్పుడు 3 గ్రహాలు వ్యతిరేకిస్తూ ఒక శని మాత్రమే సహకరిస్తున్నారు. కాబట్టి ఏదో ఒక విధంగా వాచాదోషం, మనస్సు ఇబ్బంది కలిగించే విధంగా మనం ప్రవర్తించడం లేదా ఎదుటివారు మన విషయంలో ప్రవర్తించడం ఎటైనా ఇబ్బందే. కాబట్టి దగ్గర వారితో విభేదాలు లేకుండా కర్కాటక రాశి వారు హేమలంబి నామ సంవత్సరంలో చూసుకోవాలి. అపార్థాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. ఈ క్రమంలో కొంచెం అంతర్మథనంగా ఆలోచిస్తే జ్ఞానవృద్ధి బాగా ఉన్నది. ఎక్కువ శాతం శివారాధన చేస్తే దోషాలు తొలగుతాయి. ఆర్థిక పరంగా అభివృద్ధి ఉన్నదని ఆదాయం సూచిస్తోంది. కాబట్టి మొత్తం మీద ప్రశాంతంగా జీవనం చేస్తారు. కర్కాటక రాశి. హేమలంబి సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4. కర్కాటక రాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గురుబలం లేకపోవడంతో పాటు గ్రహానుకూలత స్వల్పంగా ఉంది. శని బలం కలిసి రావడం ఉపశమనం కలిగించే అంశం. శ్రమించి విజయాలు సాధిస్తారు. మనోసంకల్పంతో తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. ఆధ్యాత్మిక సాధన సంవత్సరం ఇది. కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్య 2,
ఆది సోమ శుక్ర శనివారాలు అనుకూలిస్తాయి. శివ స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం, గురు స్తోత్రం నిత్యం పఠించండి. నవగ్రహ ప్రదక్షిణలు, ప్రతి మాస శివరాత్రికి శివాభిషేకం, దుర్గాదేవి ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది. సిద్ధాంతి గారు, మరి ఈ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉందండి. అసలు ఆదాయంలో ఎక్కువ సంఖ్య 14, ఓ అది వీరికి వచ్చింది. ఖర్చులో తక్కువ సంఖ్య 2, అది కూడా వీరికే వచ్చింది. ఈ ఆదాయం ఎప్పుడు పెరిగిందో, ఖర్చు ఎప్పుడు తగ్గిందో దానిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. సింహరాశి వారు చాలా గట్టిగా ఆర్థిక విషయాల్లో పరిపుష్టులుగా ఆరితేరుతారని చెప్పండి. మంచి ఫలితాలు ఉన్నాయి. అలాగే 1 రాజపూజ్యం, అవమానం 7. ఇక్కడ మాత్రం కొంచెం గౌరవించే వారి కంటే విమర్శించే వారి సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే మరి సంపాదన వస్తుందిగా, సంపాదన వస్తే నలుగురు కంట్లో పడతాం కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఏదో ఒక విధంగా మనం నలుగురు నోట్లో పడతాం. అంటే అభివృద్ధి చెందుతున్నామని దానికి సంకేతంగా భావిస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక గ్రహ సంచారాన్ని పరిశీలన చేసినట్లయితే సింహరాశి వారికి ప్రస్తుతంలో గురుబలం ధనస్థానంలో ఉంది కాబట్టి ఈ ఆదాయం అది కూడా కలుస్తుంది. అక్కడ ఆదాయాన్ని సమర్థించే విధంగా గురు సంచారం ఉన్నది. 2, 3 రాశుల్లో గురు సంచారం. ఇక శని విషయాన్ని చూస్తే 5, 4 రాశుల్లో శని సంచారం. అర్ధ అష్టమ శని దోషము జూన్ నుండి అక్టోబర్ మధ్యలో ఉంది కాబట్టి ఈ సమయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రాహు విషయాన్ని చూస్తే జన్మ ద్వాదశ రాశి దోషం ఉన్నది. కేతు విషయాన్ని చూస్తే సప్తమ షష్ఠ, సప్తమంలో చెడు ఫలితము, షష్ఠంలో మంచిది. అంటే ఇక్కడ 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. గురుబలం అనుకూలిస్తుంది, తర్వాత కేతు బలం కూడా అనుకూలిస్తుంది. ఈ క్రమంలో మనోబలంతో ముందుకు సాగండి. అనుకున్నది సిద్ధిస్తుంది. మనస్సుకు తోచిన విధంగా పనిచేసి విజయం సాధిస్తారు. ధనయోగం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. చూడండి, కాబట్టి మంచి మాటతో నలుగురిని ఆకట్టుకుంటారు. నలుగురికి గుర్తుండిపోయే విధంగా ఆదర్శవంతంగా పనిచేస్తారు. సకాలంలో పనిచేయడం వల్ల ప్రశంసలు చాలా చక్కగా లభిస్తాయి. ఈ సంవత్సరం మొత్తంలో ఎక్కువగా అదృష్టయోగం ఉన్నది. కీర్తి ప్రతిష్టల్ని సంపాదిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఏ ఆటంకం ఎదురైనా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఛేదించి సమస్యల్ని అధిగమించి ముందుకు వెళతారు. పట్టుదల ఉన్నది. అయితే ఇక్కడ తొందరపాటు కూడా కనపడుతుంది. అంటే మిశ్రమంగా ఉంది కదా ఫలితం. 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయి, 2 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి నిదానంగా ఆలోచిస్తే విజయం పక్కనే ఉంటుంది. ఈ గ్రహదోషం తొలగాలి అంటే మనం ఏం చేయాలి? దుర్గా ధ్యానం చేయాలి. శివారాధన చేసిన సత్ఫలితాలు వస్తాయి. సింహరాశి. హేమలంబినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7. సింహరాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలుంటాయి. మనోబలంతో విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరంగా అనుకూలతలు అధికం. కీర్తి ప్రతిష్టలు, ప్రశంసలు పొందుతారు. ప్రథమార్థంగా బాగుండి ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంటుంది. ఈ ఏడాది అర్ధాష్టమ శని దోషం తొలగిపోవడం ఉపశమనాన్ని కలిగిస్తుంది. సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1. ఆది, మంగళ, బుధవారాలు కలిసి వస్తాయి. నిత్యం దుర్గా స్తోత్రం, హనుమాన్ చాలీసా, దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. గ్రహదోష పరిహారాలకు శివాభిషేకం, దుర్గాదేవి ఆరాధన, శనివార నియమాలు పాటించడం అనుకూలిస్తాయి. సిద్ధాంతి గారు, మరి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? కన్యారాశి వారికి 2 ఆదాయం అయితే 11 ఖర్చు సూచితమవుతోంది. ఆదాయ వ్యయ స్థితి కనుక సక్రమంగా లేకపోతే ప్రతి అంశము జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ క్రమంలో 4, 7 నలుగురు గౌరవిస్తే 7గురు మన విమర్శిస్తారు. రాజపూజ్య అవమానాలు 4, 7గా కనపడుతుంది. ఇక గ్రహ బలాన్ని చూస్తే తులారాశిలో ఉత్తరార్థంలో గురుబలం ఉన్నది కాబట్టి ఆర్థిక స్థితి కొంచెం ఇబ్బందిగా ఉన్నా మంచి గౌరవప్రదమైన జీవనం కొనసాగుతుంది. మధ్యలో అదృష్టాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. గురుబలం ఉంటే చాలమ్మా. ఆకస్మిక ధనలాభాలు, అనుకోకుండా అదృష్టం రావటం,
ఎవరి వలనో మనకు మేలు జరగటం, ఇలాంటివన్నీ గురువులో కనపడతాయి. పెద్దవారి అనుగ్రహం ఉందనుకోండి, మనకు ఐశ్వర్యం వచ్చినట్టేగా, లాభాలు వస్తాయి. ఈ క్రమంలో తిరుగులేని విజయం సొంతమవుతుంది. ఉత్సాహంతో పనిచేసి ఆర్థిక లాభాన్ని పొందుతారు. సహాయ సహకారాలు రెండూ ఉన్నాయి. చైతన్యవంతంగా ఆలోచిస్తే అదృష్టం పడుతుంది. కార్యహాని తలపెట్టేవారు కూడా ఉన్నారు. ఎందుకని? అర్ధాష్టమ శని దోషం ఉంది కాబట్టి కన్యారాశికి కొంచెం హాని జరిగి హాని తలపెట్టేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నప్పటికీ మళ్ళీ ఈ శని మొత్తం 4వ రాశిలోనే కూర్చోకుండా వెనక్కి వచ్చి వృశ్చిక రాశిలో జూన్ నుంచి అక్టోబర్ వరకు 4 నెలల పాటు తృతీయ స్థానంలోని ఫలితాలు ఇస్తారు. ఇది కూడా మంచిదే. ఈ క్రమంలో కొంచెం కార్యహాని ఉన్నది కనుక జాగరూకతతో ముందుకు వెళ్ళాలి. ఎవరికైనా సరే నమ్మి మనం కనుక డబ్బులు అప్పు రూపంలో కనుక ఇస్తే నష్టం వస్తుంది. మనం అప్పు చేసినా తీరదు. ఎందుకని? సంపాదన తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువగా ఉంది, అప్పులో అప్పు పెరిగిందా అంటే రుణగ్రస్తులం అయిపోతాం. మాట పట్టింపులకు పోకుండా ఈర్ష్య, అసూయ, ద్వేషాలకి అతీతంగా మన ప్రవర్తన ఉంటే ప్రతిభతో మనం నెగ్గుకు రావచ్చు. ధర్మాచరణ వల్ల ఉత్తములుగా కీర్తిని పొందే అవకాశం ఉంది. అలాగే తోటివారిని కలుపుకుపోవడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ధర్మాచరణతో మీరు చేసేటటువంటి పనులు మంచి భవిష్యత్తుకి పునాదులు అవుతాయి. ఎక్కువగా మహాగణపతిని ధ్యానం చేయటం, ఈశ్వరారాధన చేయటం ద్వారా కన్యారాశి వారికి అన్ని విధాల గ్రహదోషం తొలగి ప్రశాంతత ఏర్పడుతుంది. కన్యారాశి. హేమలంబి నామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. కన్యారాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. అర్ధాష్టమ శనిదోషం కారణంగా పట్టుదలతో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆకస్మిక అదృష్ట యోగం మీకు కలిసి వస్తుంది. ఉత్సాహంతో విజయాలు సాధిస్తారు. ఈర్ష్య, అసూయలకు దూరంగా ఉండటం ఈ ఏడాది చెప్పదగిన సూచన. కన్యారాశి వారికి అదృష్ట సంఖ్య 5. ఆది, బుధ, గురు, శనివారాలు కలిసి వస్తాయి. నిత్యం ఆపదుద్ధారక స్తోత్రం, విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా పఠించండి. గ్రహదోష నివారణలకు శివాభిషేకం, శనైశ్చర ఆరాధన, ఆంజనేయ దర్శనం చేయండి. సిద్ధాంత్ గారు, మరి ఈ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? పద్నాలుగు ఆదాయం, 11 ఖర్చు. రాజపూజ్య అవమానాలను చూస్తే 7 సమంగా ఉన్నాయి. ఖర్చు బాగా ఉంది, సంపాదన ఖర్చు కంటే మించి ఉన్నది. ఇక గ్రహ సంచారాన్ని కనుక చూసినట్లయితే గురుబలం లేదమ్మా. తులారాశిలో, కన్యారాశిలో గురు సంచారాలు ఉన్నాయి. కన్యా, తుల. కాబట్టి 12వ రాశిలో గురు సంచారం ప్రారంభమవుతోంది, జన్మరాశిలోకి వస్తుంది. గురుబలం లేదు. ఇక రాహువు ఏకాదశంలో, దశమంలో చాలా వరకు మంచి ఫలితం. శని విషయాన్ని చూస్తే ఏలినాటి శని దోషం పూర్తిగా తొలగిపోయింది. జూన్ నుంచి అక్టోబర్ వరకు మళ్ళీ ఒక్కసారి కొంచెం వెనక్కి వచ్చి నేనున్నానని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాడు ఆయన. ఇక కేతు విషయాన్ని చూస్తే కేతు గ్రహము ఉత్తరార్ధంలో అంటే ఆగస్టు తర్వాత 4వ రాశిలోకి వచ్చే అవకాశం ఉంది. అంటే అర్ధాష్టమ కేతు దోషం. ఇప్పుడేమో పంచమంలో కేతువు. ఈ విధంగా చూస్తే చాలా వరకు బాగున్నది. కానీ గురుబలం లేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మొత్తం మీద రాహువు, శని సహకరిస్తున్నారు. ఏలినాడు శని వెళ్ళిపోతే చాలండి, 100% మనకి మంచి జరగటమే, శని చెడు చేయకుండా ఉండటం. ఈ క్రమంలో అదృష్టవంతులు అవుతారు. అద్భుతమైనటువంటి అవకాశాలు మీ ముందున్నాయి. ఎందుకని? లాభంలో రాహు ఉన్నాడు కదా. అందువల్ల సమర్థవంతంగా పనిచేసి విజయాన్ని అందుకుంటారు. గృహంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. మంగళప్రదమైన ఫలితాలు వస్తాయి. సమాజంలో మంచి ఆదరణ పెరుగుతుంది. సహాయ సహకారాలు మీరు చేస్తారు, మీరు పొందుతారు. దానగుణం పెరుగుతుంది. నూతనాధికారాలు వస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉన్నది. కొన్ని సందర్భాల్లో ఈ కేతు దోషము, అలాగే ఇప్పుడున్నటువంటి మధ్యలో మళ్ళీ కొంచెం వచ్చేటటువంటి ఏలినాటి శని దోషం వల్ల నిర్లక్ష్య ధోరణి వస్తుంది. నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఏలినాటి శని వెళ్ళిపోయింది కదా, అంతా మంచిగా జరుగుతుంది
నేనేం చేయకున్నా కూడా మంచి జరుగుతుంది అనేటటువంటి ఆ నిర్లక్ష్యం, ఈ నిర్లక్ష్యం ఏం చేస్తుంది, లక్ష్య సాధనలో వెనకడుగు వేసే విధంగా ఉంటుంది. కాబట్టి తన మీద తనకి విశ్వాసాన్ని పెంచుకుంటూ లక్ష్యాన్ని సాధించే విధంగా వీళ్ళ ఆలోచనలు కనుకుంటే కార్యరూపంలో వీరు అనేక విజయాలను సాధించే అవకాశం ఉన్నది. పరిపూర్ణమైనటువంటి ఉత్సాహము, ఆత్మవిశ్వాసము, అలాగే సంతోషము, ఈ మూడు లభిస్తున్నాయి. తులారాశి వారు ప్రధానంగా లక్ష్మీ ధ్యానం చేయటం చాలా మంచిది. గురుగ్రహ జపం చేసుకోవడం చాలా ఉత్తమం. తులారాశి. తులారాశి వారికి హేమలంబినామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7. తులారాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గురుబలం లేకపోవడం కొంచెం ఇబ్బంది కలిగించే అంశం. ఏలినాటి శని దోషం ఈ ఏడాదితో తొలగిపోవటం శుభాలనిస్తుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శుభకార్య సూచనలు ఉన్నాయి. గౌరవ ప్రతిష్టలు పెరగడంతో పాటు ఆస్తి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వీరికి అదృష్ట సంఖ్య 6. బుధ, శుక్ర, శనివారాలు కలిసి వస్తాయి. నిత్యం దుర్గా స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం, గురు స్తోత్రం పఠించండి. గ్రహదోష పరిహారానికి దుర్గా ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణలు, మంగళ, శుక్రవార నియమాలు పాటించండి. లక్ష్మీ ధ్యానం కలిసి వస్తుంది. సిద్ధాంత్ గారు, మరి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండిపోతోంది? వృశ్చిక రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. 5 ఆదాయం, 5 వ్యయము, 3 రాజపూజ్యం, 3 అవమానం. తక్కువ స్థాయిలో ఉన్నప్పుడమ్మా మంచి జరుగుతుందమ్మా. చాలా వరకు నిదానంగా జాగ్రత్తగా ఆలోచించి మన పనులు మనం చేసుకోవచ్చు. సాధించాల్సినటువంటి కార్యక్రమాలని ముందుగా ప్రణాళికల ద్వారా సిద్ధింప చేసుకోవచ్చు. అన్నిటికీ అదృష్టం ఉండాలండి. అసలు జ్యోతిష పరిభాషలో అదృష్టం అంటే గురుబలం ఉండటం. వృశ్చిక రాశి వారికి 12 సంవత్సరాలకి ఒక్కసారి పట్టబోయేటటువంటి లాభరాశి గురువు ఇప్పుడున్నారు. హేమలంబినామ సంవత్సరంలో కన్యారాశిలో గురు సంచారం వృశ్చిక రాశి వారికి లాభ ఫలితాలని ప్రసాదిస్తుంది. ఇంతకంటే గొప్ప యోగం ఇంకొకటి లేదు. అద్భుతమైన యోగం. అదృష్టం అంటే ఏదైనా చేయొచ్చు. అదృష్టం అంటే అర్థం ఏంటి? కొద్దిగా ప్రయత్నం చేస్తేనే విశేషమైన ఫలితాన్ని పొందడం. మనం సంకల్పం చేసినంత మాత్రం చేతనే ఆ ఫలితం మన దగ్గరకు వచ్చేస్తుంది. ఈ క్రమంలో దేవగురువైన బృహస్పతి బలం లాభంలో ఉన్నది. అలాగే రాహు యొక్క బలం కూడా దశమంలో ఉన్నది. ఇక కేతు బలం ఉత్తరార్థంలో తృతీయంలోకి రాబోతుంది. ఈ 4 గ్రహాలు ఈ సంవత్సరంలో 2 రాశులు మారటం ద్వారా ఎక్కడో చోట మేలు జరుగుతుంది. దీంతో పాటుగా ఏలినాటి శని ఉంది. ఏలినాటి శని ఉన్నా గురుబలం ఉండటం ద్వారా విజయాలు సాధించడానికి అవకాశం ఉన్నది. పట్టుదలతో, శనియందు లక్ష్యంతో, శని మీద గౌరవంతో శని ధ్యానం చేసుకుంటూ ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించి వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తే మేలు జరుగుతుంది. ఫలితాల విషయానికి వస్తే అద్భుతమైన శుభయోగం పడుతుంది. లక్ష్మీ కటాక్షంతో గొప్ప అదృష్ట ప్రాప్తి ఉన్నది. ఎందుకని? లాభస్థ బృహస్పతి యోగం, రాజ్య కేంద్రగతుడైన రాహువు. సునాయాసంగా పనులు పూర్తి చేస్తారు. మిత్రబలం పెరుగుతుంది. గొప్ప శక్తిమంతులవుతారు. గౌరవ మర్యాదలు సంపూర్ణంగా లభిస్తాయి. భూలాభం కూడా కలుగుతుంది. నూతన వస్తు వస్త్ర ప్రాప్తి, భోగభాగ్యాలున్నాయి. ఆశించిన ఫలితం చేరువలోనే ఉన్నది. బంగారు భవిష్యత్తుని సాధించే క్రమంలో మనస్తాపం చెందకుండా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. మంచి అడుగులు వేయండి. ఒత్తిడిని తట్టుకోండి, అధిగమించండి. ఆరోగ్య పరిరక్షణ చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. శని దోషంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే గోవిందనామాల్ని చదివితే సర్వోత్కృష్టమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. వృశ్చిక రాశి. హేమలంబినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 3. వృశ్చిక రాశి వారికి ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది కూడా ఏలినాటి శని దోషం కొనసాగుతుంది. శ్రమతో విజయాలు సాధిస్తారు. నిర్ణయాలు తీసుకునే అంశంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రథమార్థంలో గురుబలం అనుకూలంగా ఉండడంతో ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 9.
ఆది సోమ మంగళవారాలు కలిసి వస్తాయి. నిత్యం శివస్తోత్రం, హనుమాన్ చాలీసా, దుర్గా స్తోత్రం పఠించండి. గ్రహదోష పరిహారాలకు శివాభిషేకం, ఆంజనేయ దర్శనం, దుర్గా ఆరాధన, శనివార నియమాలు ఆచరించండి. సిద్ధాంత్ గారు, మరి ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఆదాయం 8, ఖర్చు 11, 6 రాజపూజ్యం, 3 అవమానం. ధనుస్సు రాశి వారికి ఖర్చు పెరిగినా 8 సంఖ్యలో కనుక ఆదాయం ఉంటే అది అష్టైశ్వర్యాలుగా భావించవచ్చు. అన్నీ నిండుగా ఉంటాయి. ఎక్కడ మనస్సుకి అసంతృప్తి ఉండదు, నిరుత్సాహం ఉండదు, శాంతం ఉంటుంది. ఓపికతో ఓర్పుతో పనులు సాధిస్తారు. అలాగే గౌరవం పెరిగింది, అదృష్ట సిద్ధి ఉన్నది. ఈ అదృష్టానికి కారణం ఏంటి? 12 సంవత్సరాల తర్వాత ధనుస్సు రాశి వారికి లాభస్థానంలో దేవగురువైన బృహస్పతి ఉండటం. ఉత్తరార్ధంలో బ్రహ్మాండంగా ఎదగచ్చు, విద్యాపూర్వకంగా. అదృష్టం ఎవరికైనా సరే దేవగురువు ఉంటే చాలు, దేవతానుగ్రహం లభిస్తుంది. ఏకాదశ బృహస్పతి యోగం చాలా చక్కగా ఉంది. అలాగే శని విషయాన్ని చూస్తే ఏలినాటి శని మధ్యమ స్థానంలో ఉన్నది. ద్వాదశ రాశి స్థాన ఫలితాలు అయిపోయి జన్మరాశిస్థ శని సంచారము కొంచెం శరీర పీడ, అలసత్వము, బద్ధకము, నిరుత్సాహము, అలాగే పని చేద్దాంలే, అవుతుందిలే అనేటటువంటి ఒక అలసత్వం. అలసత్వం లేకుండా, అలసట లేకుండా ఇప్పుడు గనక పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. శని శ్రమకారకుడు, శ్రమ చేస్తే ఇచ్చేటటువంటి గుర్తింపు విశేషంగా ఉంటుంది. ఇక రాహువు 9, 8. రాహు విషయంలో జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే అష్టమ రాహు దోషం బాగా ఉంది. అలాగే ఉత్తరార్ధంలో కేతువు కూడా 2వ రాశిలోకి వస్తున్నారు. వాక్స్థానంలో కేతువు ఉంటే మనం ఒకటి మాట్లాడితే వారు ఇంకోటి అర్థం చేసుకుంటారు, మన మీద నిందలు వేస్తారు. శ్రమతో చేసేటటువంటి పనులు విజయాన్ని ఇస్తాయి. శ్రమజీవనం ద్వారాగా తగినంత శ్రమ చేస్తే శ్రమకు తగిన ప్రతిఫలం విజయ రూపంలో వస్తుంది. అలాగే ప్రేమ వాత్సల్యంతో పనిచేయండి. ఏలినాడు శనిలో కష్టాలు ఎక్కువ ఉన్నప్పుడు లోకం గురించి, తోటి వ్యక్తుల గురించి బాగా తెలుస్తుందండి. అసలు కష్టం అంటే ఏంటి, కష్టం ఎలా ఉంటుంది, ఓహో ఎలా ఉంటుందా, అమ్మో అనిపిస్తాడు శని. కాబట్టి ప్రేమ, కరుణ, జాలి ఇవి కూడా శనిలో అంతర్భాగములే. ఇవన్నీ వారు తెలుసుకుంటారు. ఈ విధంగా వాత్సల్యంతో ఉంటారు. అయితే ఇక్కడ ఏలినాడు శని ప్రభావం చేత తొందర నిర్ణయాలు ఉంటాయి. తొందరపాటు చర్యలు తీసుకోవద్దు, మోసపోయే అవకాశం ఉంటుంది. శని వల్ల మోసం చేసేవారు తొందరగా మన దగ్గరకు వస్తారు. ఎవరు మనవారు, ఎవరు మనవారు కాదు అనే విషయాన్ని గమనిస్తూ సహాయం చేయండి. మాట సాయం చేసినా, ఆర్థిక సాయం చేసినా జాగ్రత్తగా చేయండి. ఎక్కడా మనం ఇరుక్కోకుండా, ఇబ్బంది పడకుండా, ఆర్థిక నష్టాలు వాటిల్లకుండా జాగ్రత్తలు పడండి. నమ్మి ధనం ఎవరికి ఇవ్వవద్దు. మోసం చేసేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి, మోసపోయే పరిస్థితులు ఉన్నాయి. మన దగ్గర సహాయం తీసుకొని మననే నిందించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. బాగా ఆలోచించి సమాధానం ఇవ్వండి. కుటుంబ సభ్యుల సూచనలు తప్పనిసరిగా తీసుకోండి. సొంత నిర్ణయాలు పనికిరావు. సమిష్టి నిర్ణయాలు, సంఘటితంగా పోరాటం ఇది చాలా అవసరం. త్వరగా మంచి పనులు చేసి గొప్పవారి దృష్టిలో పడతారు, గొప్ప విజయాల్ని సాధిస్తారు, అనేక విధాలుగా శుభ ఫలితాల్ని పొందుతారు. ఏలినాడు శని దోషం ఉంది కనుక రామ, ఆంజనేయ, శివ, వెంకటేశ్వర ఈ దేవతల్ని ప్రార్థించటం శ్రేయోదాయకం. ధనుసు రాశి. హేమలంబి నామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3. ధనుసు రాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలం. ఏడాదంతటా ఏలినాటి శనిదోషం ఉన్న కారణంగా శ్రమాధిక్యతతో విజయాలు సాధించాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థికపరమైన జాగ్రత్తలు అవసరం. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. ఆది, బుధ, గురువారాలు కలిసి వస్తాయి. నిత్యం దుర్గా స్తోత్రం, హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్య స్తోత్రం పఠించండి.
గ్రహదోష పరిహారాలకు శివాభిషేకం, ఆంజనేయ దర్శనం, సుబ్రహ్మణ్య ఆరాధన, మంగళ, శనివారాల నియమాలు పాటించండి. సిద్ధాంత్ గారు, మరి ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండిపోతోంది? 11 ఆదాయం, 5 ఖర్చు, 2 రాజపూజ్యం, అవమానం 6. 6 వ్యతిరేకిస్తున్నారంటే మనం ఎక్కడో లోపం చేస్తున్నాం, మన ఆలోచనలు ఎక్కడో దెబ్బతింటున్నాయి, మనం చేసే పనిలో గుర్తింపు రావట్లేదు. దీన్ని గమనించాలి. అలాగే మకరానికి 11 ఆదాయం ఉన్నది, అలాగే ఖర్చు 5 ఉంది. ఆదాయ విషయంలో ఎక్కువగా ఉంది. కారణం ఇక్కడ హేమలంబి నామ సంవత్సరంలో మరొక బలం కూడా చేకూరుతోంది, గురుబలం. 9వ రాశిలో గురుబలం, 9, 10 రాశుల్లో. శని బలం కూడా 11వ రాశిలో జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. ఇప్పుడు ద్వాదశ రాశిలో ఏలినాటి శని ఇప్పుడే ప్రారంభమైంది. రాహువు అష్టమ సప్తమ స్థితి, అలాగే కేతువు ద్వితీయ జన్మస్థితి. ఈ క్రమంలో సత్ఫలితాలు ఉన్నాయి. దేవగురువు బృహస్పతి వల్ల, మధ్యలో వచ్చేటటువంటి లాభ శని వల్ల సంవత్సరం మొత్తం మీద ఆలోచిస్తే హేమలంబి నామ సంవత్సరంలో శుభ ఫలితాలు చాలా చక్కగా ఉన్నాయి. మంచి మనసుతో ఆలోచించండి. ఏది అనుకుంటారో గురుబలం అదే ఇస్తుంది, అదే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మంచి అనుకోవడం చాలా అవసరం. నేను చేయలేనేమో అనుకుంటే అలాగే ఉండిపోతాం. నేను చేయగలను, ఎందుకు చేయలేను, మా పెద్దలు చెబుతున్నారు, అమ్మ చెబుతుంది, నాన్న చెబుతున్నారు, కాబట్టి నేను చేయగలను అనే పట్టుదలతో కనుక ముందుకు వెళితే విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైదేశిక అభివృద్ధిలో ముందంజలో ఉంటారు. ఒక పనిలో విజయం లభిస్తుంది, ఊహించని విధంగా విజయం ఉన్నది, పూర్వార్ధంలో విశేషంగా కలిసి వస్తుంది. ఎన్నాళ్ళ నుంచో ఏదో అనుకుంటూ ఉంటాం మనం, ఇది సాధించాలి, అది సాధించాలి. ఆ సాధించే క్రమం దుర్ముఖులో కంటే హేమలంబిలో విశేషంగా ఉంది. కళ నెరవేరుతుంది, కళ సాకారం అవుతుంది, ఆలోచనలు కార్యరూపాన్ని ఇస్తాయి. అలాగే పట్టుదల తగ్గకుండా ధైర్యంగా ఆ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మీ ప్రయత్నం ఉండాలి. అలాగే మీకు ప్రోత్సాహం కూడా ఇచ్చేవారున్నారు, వారిని ఆశ్రయించండి. సమస్యని చిన్నదిగా చూడండి, విజయాన్ని పెద్దదిగా చూడండి. అప్పుడే ఈ ఏలినాటి శనిని తట్టుకునే అవకాశం వస్తుంది. అసలు ఏలినాటి శని అంటే అమ్మా అన్ని పరీక్షలమ్మా. మనం తట్టుకుంటామా, తట్టుకోమా. ఓర్పు సహనం ఉంటే ఏలినాటి శని ఏం చేయదండి. ఏలినాటి శనిలో మంచిని కూడా సాధించవచ్చు, అది ఓర్పు ద్వారానే. అలాగే బుద్ధి బలంతో పనిచేయండి. అష్టమ రాహు ఉన్నప్పుడు బుద్ధిని బాగా ఉపయోగించాలి. మానవ శక్తిని ఎక్కువగా ఉపయోగిస్తే దైవానుగ్రహం సిద్ధిస్తుంది. దైవ బలం పరీక్షిస్తోంది. ఆత్మవిశ్వాసం సడలనీయకండి. విశ్వాసం, నమ్మకం మిమ్మల్ని విజయం వైపు, అభివృద్ధి వైపు నడిపిస్తాయి. ఈ క్రమంలో శనిదోషం ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి యొక్క గోవిందనామాలు లేదా వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే కలిసి వస్తుంది. మకర రాశి. హేమలంబి నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. మకర రాశి వారికి ఈ ఏడాది ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. గురుబలంతో శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ సంవత్సరం నుంచి ఏలినాటి శని దోషం ప్రారంభమవుతుంది. ఆర్థిక, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలి. పట్టుదలతో విజయాలు సాధిస్తారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. సోమ, మంగళ, శుక్రవారాలు కలిసి వస్తాయి. నిత్యం దుర్గా స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం, హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయం పఠించండి. గ్రహదోష పరిహారానికి శివ దర్శనం, దుర్గా ఆరాధన, వెంకటేశ్వర ఆరాధన, శనివార నియమాలు ఆచరించండి. సిద్ధాంత్ గారు, మరి ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది? 5 రాజపూజ్యం, 6 అవమానం. రాజపూజ్య అవమానాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ అధిక సంఖ్యలో రాజపూజ్య అవమానాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. అలాగే ఆదాయం బాగా పెరిగింది, ఖర్చు 5 మాత్రమే ఉన్నది, లాభం ఎక్కువగా ఉన్నది. 11 సంఖ్యలో కనుక ఆదాయం ఉంటే అది లాభ సంఖ్య కాబట్టి, లాభం అంటే 11వ స్థానం కనుక ఎక్కువగా మిగుల్చుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో గ్రహస్థితిని పరిశీలన చేస్తే అష్టమంలో ఉన్నటువంటి గురువు 9వ రాశిలోకి మారుతున్నారు, తులలోకి.
ఇది ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా ఉన్నది. ఇక శని విషయాన్ని చూస్తే ఇప్పుడు కుంభరాశి వారికి ఏకాదశ రాశిలో శని సంచారం ఉన్నది. ఈ లాభంలో శని ఉంటే అనేక రకాలుగా సంపాదించుకోవచ్చు, సంపాదన బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, వ్యాపార విషయాలు బాగుంటాయి. స్థిమితంగా స్థిరమైన ఫలితాలు పొందటానికి శని భగవానుడి యొక్క కృప ఉన్నది. పాపగ్రహం లాభంలో ఉంటే బాగా యోగిస్తుందండి. అందులో శని మొత్తం తీసుకోరా అబ్బాయి అంటాడు, అనేక రకాలుగా సహకరిస్తాడు ఆయన. లాభం బాగా కలిసి వస్తుంది, 1 కంటే ఇంకా 2% ఎక్కువగా పెరుగుతుంది. ఇక రాహు విషయాన్ని చూస్తే సప్తమ స్థానం కుటుంబ కలహాలకి అపార్థాలకి సంబంధించినటువంటి ఫలితం కనపడుతుంది. ఉత్తరార్ధంలో షష్ఠంలోకి వెళ్తాడు, ఆయన కూడా విజయాన్ని ఇస్తారు. కేతువు జన్మ ద్వాదశ రాశులలో ఉండటం ద్వారా కేతువిచ్చేటటువంటి ఫలితంలో నైరాశ్యం ఎక్కువగా గోచరిస్తుంది. పెద్దల ప్రోత్సాహంతో ముందుకు వెళ్తే బాగుంటుంది. ఈ క్రమంలో ఆత్మస్థైర్యంతో పనిచేస్తే విజయం లభిస్తుంది. తెలివితేటలు ప్రదర్శించి పెద్దలను మెప్పిస్తారు. ఉద్యోగం శుభ ఫలితాలని ప్రసాదిస్తోంది. వ్యాపారస్తులకి వ్యాపార యోగం ఉన్నది. ఈ సంవత్సరం మొత్తం శని బలం వల్ల అనేక మార్గాలలో ఎదుగుదల కనపడుతుంది. అధికారుల నుండి గుర్తింపు ఉంటుంది, పదవీ లాభం సిద్ధిస్తుంది, సిరి సంపదలు పెరుగుతాయి. ఆవేశంగా వెళ్లకుండా ఇంట్లో వారి మాట వినటం చాలా అవసరం. దగ్గర వారు, మిత్రులు, నా వ్యక్తులు అనుకున్న వారి విషయంలో క్షమాగుణంతో ప్రవర్తించండి. ఇదే కీలకం కుంభరాశి వారికి. లాభం ఉన్నప్పుడు లాభాన్ని చెడగొట్టేటటువంటి పరిస్థితులు, విఘ్నాలు, చిన్న చిన్న అంశాలపైన దృష్టి పెట్టకుండా విజయాలపైన దృష్టి పెడితే బాగా కలిసి వస్తుంది. అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ఎవరిని ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శించరాదు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి. దగ్గర వారితో సంతోషాన్ని పంచుకుంటే ఎదుగుదల విశేషంగా శని వల్ల లభిస్తుంది. ముఖ్యంగా ఈశ్వరారాధన, దుర్గారాధన చేస్తే కలిసి వస్తుంది. కుంభరాశి. కుంభరాశి వారికి హేమలంబి నామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 6. కుంభరాశి వారికి ఈ ఏడాది ద్వితీయార్థంలో గురుబలంతో అనుకూల ఫలితాలు ఉంటాయి. లాభస్థానంలో శనైశ్చరుడు ఉన్న కారణంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆత్మస్థైర్యంతో విజయాలు సాధిస్తారు. జీవన స్థిరత్వం వైపు అడుగులు పడే సంవత్సరం ఇది. వివాదాలకు దూరంగా ఉండటం ఈ ఏడాది విశేష సూచన. కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 8. సోమ, మంగళ, శుక్రవారాలు కలిసి వస్తాయి. దుర్గా స్తోత్రం, శివస్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం నిత్యం పఠించండి. శివాభిషేకం, సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గాదేవి దర్శనం, మంగళవార నియమాలు ఆచరించండి. సిద్ధాంత్ గారు, మరి ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయిన మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? మీనరాశి వారికి 8 ఆదాయం, 11 వ్యయము, 1 రాజపూజ్యం, 2 అవమానం. ఇక గ్రహ బలాన్ని పరిశీలిస్తే హేమలంబి నామ సంవత్సరం ప్రారంభంలో అంటే ఇప్పుడు గురుబలం చక్కగా ఉంది. సప్తమస్థ బృహస్పతి యోగం మీనరాశి పైన చూస్తోంది. ఆ యోగం పడుతోంది. గురువీక్షణం వల్ల మీనరాశి వారికి గురుబలం వల్ల విశేషమైనటువంటి దైవబలము, అదృష్టము కలిసి వస్తుంది. దైవబలం రక్షిస్తోంది అని అనాలంటే గురువీక్షణం కావాలి. అలాగే ఉత్తరార్ధంలో అష్టమంలోకి గురు సంచారం ఉంటుంది. ఈ అష్టమంలో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక శని విషయాన్ని పరిశీలిస్తే 10, 9 రాశుల్లో శని సంచారం ఎంత మాత్రమూ సహకరించట్లేదు, కొన్ని జాగ్రత్తలు అవసరం. రాహు విషయాన్ని చూస్తే 6, 5 రాశులు, 6వ రాశిలో ఉన్నటువంటి రాహువు కలిసి వస్తుంది. కేతు విషయాన్ని పరిశీలిస్తే మీనరాశి వారికి ద్వాదశ లాభ రాశి సంచారం కేతు విషయంలో ఉన్నది. లాభంలో కేతు ఉన్నప్పుడు అన్ని రకాలుగా విజయాలు ఉంటాయి. ఈ క్రమంలో పవిత్రమైన భావంతో పనిచేస్తే విజయం బ్రహ్మాండంగా ఉంటుంది. దేవగురువైన బృహస్పతి కటాక్షం చక్కగా ఉన్నది కాబట్టి మంచి భావనలతో ముందుకు సాగండి. ఐశ్వర్య ప్రాప్తి ఉన్నది, అదృష్ట ఫలాలున్నాయి. దీక్షతో కార్యాన్ని పూర్తి చేయాలి. జ్ఞానవంతుల ఆశీర్వచనం లభిస్తుంది. సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుతాయి. గురుబలం ఒకటి రక్షిస్తే చాలు, ఏదైనా సాధించవచ్చు. అలాగే ఉత్తరార్ధంలో కేతు బలం కాపాడుతోంది కాబట్టి మొత్తం మీద
కార్య సాధనలో ముందడుగు పడుతుంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు, శాంతిని నెలకొల్పుతారు, పట్టుదలతో సకాలంలో బాధ్యతలని నిర్వర్తించి ఆనందాన్ని పొందుతారు. ప్రశంసలున్నాయి, విశేషమైనటువంటి కీర్తి, గౌరవ సన్మానాలు కూడా మీనరాశి వారికి విశేషంగా ఉన్నాయి. ఉత్తమ కాలం, ఆధ్యాత్మికంగా ఎదుగుదలకి సహకరించేటటువంటి 2 గ్రహాలు కేతువు, గురువు, ఈ 2 గ్రహాల సంవత్సరం మొత్తం కాపాడుతున్నాయి. కాబట్టి ఆధ్యాత్మిక సంపదని పెంచుకోవడం, జ్ఞానాన్ని పెంచుకోవడం మీనరాశి వారికి విశేషంగా గోచరిస్తుంది. వాక్శుద్ధి ఉంటుంది, తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా ఆలోచించండి. ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కొనసాగించాలి అంటే ఉత్తరార్ధంలో గురుదోషం ఉంది కాబట్టి శివారాధన చేయండి. గురువుకి శనగల్ని దానం చేయడం చాలా మంచిది. శని దోషం ఉన్నది కనుక తైలాభిషేకములు, నువ్వులు దానం చేయటం వల్ల బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మీనరాశి. మీనరాశి వారికి హేమలంబి నామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2. మీనరాశి వారికి ఈ ఏడాది ప్రథమార్థంలో సప్తమ బృహస్పతి యోగం కారణంగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. శని ప్రతికూలత కారణంగా జాగ్రత్తలు పాటించండి. తక్కువ మాటలతో ప్రశాంత జీవనం గడపవచ్చని గుర్తుంచుకోండి. ఆరోగ్య, ఆర్థికపరమైన జాగ్రత్తలు కూడా పాటించండి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. ఆది, సోమ, గురువారాలు కలిసి వస్తాయి. నిత్యం శివస్తోత్రం, కనకధారా స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం పఠించండి. గ్రహదోష పరిహారానికి ఆంజనేయ దర్శనం, శివాభిషేకం, శనివార నియమాలు, దుర్గాదేవి ఆరాధన ఆచరించండి. ధన్యవాదాలు సంక్రమంచి రామకృష్ణ శాస్త్రి గారు. ఈ హేమలంబి నామ సంవత్సరంలో ఉగాది పంచాంగం గురించి మన ప్రేక్షకులకి చాలా వివరణాత్మకంగా మీరు తెలియజేశారు. ధన్యవాదాలండి. చూశారు కదా, ఈ హేమలంబి నామ సంవత్సరం ప్రతి ఒక్కరికి విజయాన్ని కలుగజేయాలని చెప్పి కోరుకుంటూ ఇది ఇవాల్టి ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమం. నమస్కారం.